సినిమా అయితే మాత్రం దడొచ్చేస్తుందండి. పొర్రపాటుని కానీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మధ్యలో పిల్లలు పెట్టండి, ఎందుకంటే పెళ్ళం గమ్మును సీరియస్ గా చూస్తుంది సినిమా చూసాక. ఎందుకంటే ప్రతి మగాడికి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటది కదా, ప్రతి ఒక్కడికి ఉంటది. సో అవన్నీ సినిమాలు గుర్తొస్తాయి. పొరపాటుని కానీ పెళ్లి అయ్యే కుర్రోళ్ళు ఎవడైనా ఎవరే బాబు గుర్తుపెట్టుకోండి, మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి పర్సనల్ విషయాలు చెప్పారనుకో తర్వాత మీ జీవితం మామూలుగా ఉండదు, డీప్ ఫ్రై 65 అయిపోద్ది. సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. పండగ ఒక కామెడీ సినిమా. అండ్ వెంకటేష్ గారిని మనం కలిసి ఉందానంలో సెకండ్ హాఫ్ చూపించారు, ఫస్ట్ హాఫ్ ఘర్షణ చూపించేశారండి. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఓన్లీ కామెడీ కాదు, అందులో మంచి మంచి మెసేజ్లు ఉన్నాయి, పండగ కోసం ఉన్నాయి. ఆ తెలుగువారి ఆప్యాయత, తెలుగువారి పండగకి ఎన్ని మర్యాదలు చేస్తారో కూడా చూపించారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ అని ప్రతి ఒక్కడు అడుగుతున్నాడండి అనిల్ రావుపూడి గారు. నిజంగా బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఇందులో ఒక బొడ్డోడి క్యారెక్టర్ ఉంటదండి, హైలైట్ వాడు. అసలు వాడు నిజంగా చాలా మందిని నవ్వించేశాడు. వాడొక చిన్న స్మైల్ ఇచ్చినా కూడా వాడు నవ్వు వచ్చేస్తుంది అనమాట. వాడు ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అనమాట. అండ్ సాంగ్స్ కానీ అన్ని కూడా బాగున్నాయి. కానీ ఒకటే, ఇది ఒక హెచ్చరిక అన్నమాట చెప్తున్నా. అనిల్ రావుపూడి గారు చెప్పారో లేదో తెలియదు కానీ నేను చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం మధ్యలో ఒక సీట్ గ్యాప్ పెట్టండి. ఎందుకంటే కోపంలో కొట్టేస్తారు ఆడోళ్ళు, వాళ్ళతో మనం పడలేము, ఇంకేం చేస్తాం, పడాలి అంతే. సరే ఓవరాల్ సినిమా చాలా